హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఈ వారం స్పిరిచువల్ నగ్గెట్స్లో మనము ధ్యానం చేసేటప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉండమని చెప్తూ ఉంటారు, లేదా ఆలోచనలు వచ్చినా వాటికి పెద్ద ధ్యాస పెట్టద్దు అంటూ ఉంటారు. నీ ఆత్మస్థితిలో ఉండమని చెప్తూ ఉంటారు, లేదా నీ స్వస్వరూప స్థితిలో ఉండమని చెప్తూ ఉంటారు. ఇది ఎలా సాధ్యపడుతుంది? ఆలోచన రహిత స్థితి అంటే ఏంటి? దీన్ని మనం ఒక అనలాగ్తో కంపేర్ చేద్దాము. ఒక పూసల దండ తీసుకున్నాం అనుకోండి, అందులో మనము మన ఆలోచనలు ఏ విధంగా అయితే పూసలు కంటిన్యూస్గా ఆ దారానికి కుట్టబడి ఉంటాయో, అలా మన ఆలోచనలు కూడా ఒకటి తర్వాత ఒకటి అలా ఫ్లోగా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. మనకెప్పుడు కూడా ఆ పూసల మీద ధ్యాస ఉంటుంది, కానీ ఆ పూసలకు ఆధారమైనటువంటి దారం మీద ఉండదు. మన ఆలోచనలు పూసలైతే దారం వచ్చేసి మన స్వస్వరూపము. సో మనము పూసల మీద ధ్యాస కాకుండా ఆ పూసల మధ్యలో ఉన్నటువంటి స్పేస్ మీద, అంటే ఏ సూక్ష్మంగా ఏ స్పేస్ అయితే మనకు ఉంటుందో దాని మీద మనము ధ్యాస పెట్టినప్పుడు, అంటే ఆలోచనకి మధ్య ఉండేటువంటి సూక్ష్మ గ్యాపే ఈ మన ఆత్మస్థితి. మరి మనము ఈ ఆలోచన రహిత స్థితిని ఏ విధంగా సంపాదించుకోవాలి అంటే, కేవలము సాధన ద్వారా, విచారణ ద్వారా, వివేకం ద్వారా అండ్ తితీక్షణ ద్వారా, అంటే ఫోకస్డ్గా ఉండాలి, కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. ఎప్పుడైతే సాధన చేస్తామో, అంటే సాధనతోనే మనము సంస్కరింపబడినటువంటి మనసుతో మాత్రమే మనము ఆ ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము. అంటే మనసుతోనే ఆ స్థితిని చేరుకోలేము, బట్ మనసుతోనే మళ్ళీ ఆ స్థితిని చేరుకోగలుగుతాము. అంటే సంస్కరింపబడినటువంటి సాధన చేసినటువంటి మనసుతో అయితే సాధించగలుగుతాము. సంస్కరింపబడినటువంటి సాధన లేనటువంటి మనసుతో అయితే ఆ స్థితిని సాధించలేము అని అర్థము. సో ఆలోచన రహిత స్థితి అంటే ఒక ఆలోచన ఇంకొక ఆలోచనకి ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి ఒక చిన్న విరామం. ఏ విధంగా అయితే పూసలకి దారం ఆధారం అవుతుందో, కెరటాలకు సముద్రం ఆధారం అవుతుందో, అలాగే మనము కూడా సాధనతో సత్య వస్తువును తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అసత్య వస్తువులను విడిచిపెడుతూ, నేతి అని ఒక్కొక్కటి విడిచిపెడుతూ, అనాత్మ వస్తువులనన్నింటినీ కూడా మనం విడిచిపెడుతూ ఉండాలి. దీనికి మనకు కావలసినటువంటిది అపచీయమానటువంటి దృష్టి, అంటే కేవలము ఆత్మ పైన మాత్రమే దృష్టి. ఎప్పుడైతే మన దృష్టి తితీక్షంగా ఏకాగ్రతతో మనము విచారణ చేస్తూ వివేకంతో మనము ఆలోచిస్తాము, అప్పుడే మనము ఈ ఆత్మస్థితికి చేరుకుంటాము, లేదా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము. థ్యాంక్ యూ.